కంప్యూటర్స్లో బూతు బొమ్మలు కాదు, ఏకంగా కలర్ టీవీలోనే ఏ సర్టిఫికేట్ సినిమాలు జంటల్ని అనుమతిస్తూ గంటకు 200 వసూలు చేస్తుందో ఇంటర్నెట్ సెంటర్. సాక్షి టీవీ ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూసిన ఈ ఉదంతం పోలీసుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తోంది. హైదరాబాద్ బషీర్బాగ్లోని హైదర్గూడ బిజీ ఏరియా, మంచి బిజినెస్ సెంటర్. గ్లోబల్ కార్డ్స్ అండ్ ప్రింటర్స్ పేరుతో ఇక్కడో షాప్ ఉంది. బ్రౌజింగ్ సెంటర్ కూడా. ఎప్పుడు చూసినా ఏమో బిజీగా ఉంటుంది షాప్. ఇదే అనుమానాలకు తావిచ్చింది. ఏముంది బ్రౌజింగ్ సెంటర్లో అని ఎంక్వైరీ చేస్తే దిమ్మ తిరిగే సీన్స్ కనిపించాయి. ఓ అబ్బాయిని తీసుకొని మా కరెస్పాండెంట్ బుర్కాలో ఇంటర్నెట్ కేఫ్కు వెళ్ళింది. బయట బ్లాక్ గ్లాసెస్, లోపలంతా చీకటి. ఇక ఎత్తైన సీక్రెట్ క్యాబిన్స్, వాటికి పైన కూడా అడ్డుగా అడ్డలు. క్యాబిన్స్ లోంచి వినిపించే గుసగుసలు వింటే ఒళ్ళు జలధరిస్తుంది. కవ్వింపులు, కితకితలు. అర్థమైంది, ఇది కూడా అబిట్స్ లోని ఇన్నోవేషన్ కేఫ్ లాంటిదేనని. లోపల జరిగేది ఇంటర్నెట్ సర్ఫింగ్ కాదు, సరసాలని. బుర్కా తీసిన సాక్షి కరెస్పాండెంట్ కెమెరాతో డైరెక్ట్ అటాక్ చేస్తే ఏముంది, క్యాబిన్స్ లో కళ్ళు బయర్లు కమ్మించే విజువల్స్ కనిపించాయి. బయటకే అది బ్రౌజింగ్ సెంటర్, కానీ లోపల బ్రోతల్ హౌస్. క్యాబిన్స్ లో ఒక్క కంప్యూటర్ కనిపించదు, అన్ని కలర్ టీవీలే. కంప్యూటర్లున్నా వాటికి సిపియూలుండవు. కంప్యూటర్స్ ప్లేస్ లో కలర్ టీవీలను పెట్టిన నిర్వాహకులు బ్లూ ఫిల్మ్స్ ప్లే చేస్తారు. గంటకి 200, గంటలకే ఎంట్రీ. వచ్చిన వారి సరసాలకు కావాల్సిన సెక్యూరిటీ కల్పిస్తారు. అలసటొచ్చిన వారికి కూల్ డ్రింకులు కూడా సప్లై చేస్తారు. ఓనర్స్ ఉండరు, మనుషుల్ని పెట్టి నడిపిస్తారు. షాప్ లో ఉన్న వ్యక్తిని ఏంటి బాగోతం అంటే ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఏమో మేడం, నేను జ్యూస్ షాప్ కొత్తగా పెట్టుకున్నాను, కావాలంటే అడగను, నాకేం తెలియదు. నేను మొన్నే పెట్టుకున్నాను. కాదండి, ఆయన నాకు కొంచెం సేపు టైం పడుతుంది, ఎప్పుడు బిజీగా చెప్పండి. ఆయన బయటికి వెళ్ళారు, ఫోన్ చేస్తున్నాను. బషీర్బాగ్లోని ఓ ఇంటర్నెట్ కేఫ్లో ఇలా కపుల్స్కి ఒక హబ్గా మారిందని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సాక్షి టీవీ ఇక్కడికి నిఘా కెమెరాతో రావడం జరిగింది. నిఘా కెమెరాతో వచ్చినప్పుడు చాలామంది కపుల్స్ వెయిటింగ్లో ఉన్నారు. ఇటు పక్కన ఈ క్యాబిన్స్ దొరకాలంటే దీనికి ప్యాడ్స్ అవన్నీ పెట్టి ఉంటారు. ఈ క్యాబిన్స్ దొరకాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పర్ అవర్ ఇక్కడ 200 రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్యాబిన్స్ మనం చూడొచ్చు. ఈ క్యాబిన్స్లో ఏమీ ఉండదు, ఒక కంప్యూటర్కి ఇక్కడ అక్కడ మనం అబిట్స్లో దాడి చేసినప్పుడన్నా అక్కడ సిపియూ అలాంటివి ఏమైనా పెట్టారు, కానీ ఇక్కడ సిపియూ కూడా లేదు, ఏమీ లేదు, కంప్యూటర్ ఒకటే ఉంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఇక్కడ కంప్యూటర్ బదులు టీవీని కూడా పెట్టారు. టీవీ ఒక డబ్బా టీవీ, డబ్బా సిపియూ ఒకటి పెట్టారు. అది ఇక్కడ ఈ ప్యాడ్స్ ఇవేవో ప్యాడ్స్ అయితే ఉన్నాయో ఈ ప్యాడ్స్ని ఇక్కడ ఇలా పెట్టేసి ఉంటాయన్నమాట. ఈ ప్యాడ్స్ అంటే హైట్ వరకు పెట్టేసి లోపల కపుల్స్కి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వదులుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకొని మేము కెమెరా తీసుకొని వచ్చే లోపల ఈ షాప్ యజమానికి న్యూస్ పాస్ అయిపోయింది. ఎందుకంటే అతను ఒక 4-5 మందికి నిఘా పెట్టడం జరిగింది. తీసుకుని వచ్చే పాస్ కావడం అందరు కపుల్స్ అందరినీ వెకెట్ చేసేస్తాడు. కెమెరామెన్ ప్రసాద్తో కలిసి హసీనా, సాక్షి టీవీ, హైదరాబాద్.